సిరిసిల్లలో ప్రోటోకాల్ రగడని చెప్పని పాప వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, కిచ్చి కయ్య పెట్టుకుంటున్నారు. ఈరోజు మాజీ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కిచ్చి కయ్య పెట్టుకుంటున్నారు. ఎవరికి కిచ్చి కయ్య పెట్టుకుంటున్నారని అంటున్నారు. ఈరోజు ఎమ్మెల్యేల కోసం క్యాంపు కార్యాలయం కట్టించింది ప్రజల ధనంతో. ఎమ్మెల్యేల కార్యాలయం నిర్మాణం చేసింది ప్రజా సొమ్ముతోటి. సిరిసిల్లలో కట్టింది కేటీఆర్ కోసం కాదు, ఎమ్మెల్యే కోసం. రేపు కేటీఆర్ ఎమ్మెల్యే ఉంటాడు, ఎవరు ఎమ్మెల్యే వస్తే అక్కడ వేములవాడలో కూడా ఉంది ఎమ్మెల్యే కోసం, ఆర్ఎస్ఎస్ కోసం కాదు. అలాంటి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టకుండా గిచ్చిగా పెట్టుకున్న ముందుగా బీఆర్ఎస్ పార్టీ అన్నమాట సందర్భం చెప్తూ అసలు గిచ్చిగా పెట్టుకునే ప్రయత్నం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయం ఉండాలని చెప్పి ఒక నిబంధన ఉంది. అలాంటిది ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రభుత్వ ఫోటో లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభిమాన నాయకులు అంటే తప్పని అడుగుతా ఉన్నారు. అసలు గుండాలాగా ప్రవర్తిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం. ప్రోటోకాల్ రగడ తీసుకొచ్చింది ముందుగా బీఆర్ఎస్ పార్టీ అన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు గిచ్చి కయ్య మీరు పెట్టుకుంటే ఊరుకోమనే మాట చెప్పే ప్రయత్నం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఈ కార్యాలయంలో పెట్టమని చెప్పంటే దాన్ని భూతత్వంలో గడ్డ ప్రపంచంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిస్వరూపాన్ని గమనించబడుతున్నారు. ఇప్పుడే ఫోటో తెప్పించుకుంటే ఇప్పటికీ కేటీఆర్ గారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ గారి ఫోటో ఉంది. ఆయన 16 మాసాల క్రితం 10 చుట్టూ చేసినాము. ఎమ్మెల్యే సీఎం గా 10 బాధ్యత నుంచి తొలగించి ఇంకా కూడా అక్కడ ఆనరబుల్ తెలంగాణ సీఎం అని కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే ప్రోటోకాల్ విరుద్ధమా కాదా ఆలోచన ఏమని ప్రజలకు చెప్తా ఉంది. ప్రోటోకాల్ విరుద్ధంగా ప్రోటోకాల్ ఉల్లంఘించని మీరైతే ఈరోజు మమ్మల్ని ప్రోటోకాల్ ఉల్లంఘించని చెప్పిన మాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకు వినోద్ కుమార్ గారు మీరు ఉలిక్కి పడి మీరే గిచ్చుతారు, మళ్ళీ మమ్మల్ని గిచ్చి కయ్య పెట్టుకుని చెప్పడం సరికాదు. ఈరోజు ముందుగా మీరు ఎమ్మెల్యే కార్యాలయంలో విధిగా ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాల్సిందే చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు దానికి సంబంధించినటువంటి అంశంలో మరి ప్రభుత్వ అధికారులు సంబంధించిన సందర్భం బట్టి మాట్లాడే విధానం చేస్తారు. మరి మాటలు తప్పటి విధంగా ఉందని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ కొన్ని అంశాలు ఎందుకంటే నిన్నటి రోజు జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ప్రభుత్వం విప్గా ఉన్నాం కాబట్టి స్పందించాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉంది. మీలాగా నియంత్రణతో కోటలు పోయేటువంటి సందర్భం లేదు. మీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా నిండుగా ఎన్నడైనా సభ ఉందా? మీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా నిండుగా సభ ఉందా? ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కూర్చున్నట్టు సభ జరిపిందా? ఆనాడు నలుగురే, మొన్నటిదాకా నలుగురే. మన బీఆర్ఎస్ సభ నుంచి ఇద్దరికే పరిమితమైంది. అడిగింది బిడ్డ డాడీ ఇదేం పద్ధతి అని. ఈ మధ్యలో అభిప్రాయం చూసుకోండి. ఈరోజు మా మీద పడే ప్రయత్నం దయచేసి చేయవద్దని చెప్పండి బీఆర్ఎస్ నాయకత్వానికి ఈ సందర్భంగా ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తూ